పోయాము దానికి మేము క్షమాపణలు అడుగుతున్నామని. మీరు నిజంగానే మంచి చేసి మా అందరికీ అంటే ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ మీరు చాలా మేలు చేసిన వారైతే అట్లీస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాము, అది మా తప్పిదమనాలి. కానీ ప్రజలదే తప్పు అని చెప్పి సంవత్సరంన్నర తర్వాత కూడా అంటుంటే ఈ మధ్యలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా, ఎందుకంటే ప్రధానంగా వాళ్ళని ఓడగొట్టిన దాంట్లో ముఖ్యమైన కారణం మూడు నాలుగు కారణాల్లో మొదటిది ఏంటంటే అహంకార భావన బాగా వచ్చేసింది. ఇక కుటుంబ పాలన అండి, కరప్షన్ అండి, మిగిలినవన్నీ తర్వాత దానికి తోడుగా వచ్చాయి. ఇవన్నీ చేస్తూనే మళ్ళీ ఇంత అహంకారం ఏంటి అన్నది ప్రథమంగా అయింది. ఈరోజు వారు మాట్లాడుతుంటే నాకు అదే అనిపించింది, ఇప్పటికైనా కానీ కొన్ని అట్లీస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఇంకొకటి కవిత గారి కామెంట్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కవిత గారి కామెంట్కి వద్దాం, దాని వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరిని అంటే బీజేపీ కాంగ్రెస్ అంటే మీరు చరణ్ గారు కలిపి రాకేష్ గారిని లేకుండా చేద్దామని ఇది కేటీఆర్ గారు అంటుంది. అంటే అసలు బీఆర్ఎస్ లేకుండా చేసే ప్లాన్ జాతీయ పార్టీలు చేసేసి తర్వాత నువ్వు నేను తేల్చుకున్నాను అండర్స్టాండింగ్ అదేదో ఆయనకి ఇన్ఫర్మేషన్. ఒక విషయం చెప్తానండి, ఇది క్లియర్గా మన ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉంది. ఈరోజు మేమిద్దరము కలిసి వాళ్ళు లేకుండా చేయాలని చూసి ఉండుంటే నిజంగానే కేసీఆర్ గారు ఏదైతే సిబిఐని బ్యాన్ చేశారో రేవంత్ రెడ్డి గారు రాగానే సిబిఐ బ్యాన్ ఎత్తేసేవారు. ఎందుకనంటే బీఆర్ఎస్ వారి మీద బీజేపీని కూడా పడినివ్వండి, కేంద్రాన్ని కూడా పడినివ్వండి అని చెప్పి ఒకటి. రెండవది, ఈరోజు నిజంగానే వారిద్దరూ కలిసి లేకపోతే ఈరోజు ఎన్నో కేసులు యాక్చువల్లీ ఇప్పటికే నమోదయ్యేవి. ఎందుకంటే అయ్యో కేటీఆర్ని పంపించేవారు, అసలు కేసీఆర్ గారి పేరు మీదనే కేసులు అయ్యేవో. ఇప్పుడు చూడండి, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి ఎన్నికలు వచ్చే నాటికన్నా ఈక్వేషన్ ఏమన్నా ఒక చిక్కుముడు పెడుతున్నా ఎవరితో కలిసి ఉన్నారు అనేది. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ చెప్పేశామండి, ఎందుకంటే కవిత గారు జైలుకి వెళ్లే ముందు ఒక ఈక్వేషన్, ఆవిడ జైలుకి ఎందుకు వచ్చారు ఒక విషయం చెప్తాను, ఎన్నికలకు ముందు ఒక ఈక్వేషన్, తర్వాత మళ్ళీ మీ దగ్గరికి బీఆర్ఎస్ వచ్చింది, మీరేమో నో మాకు వద్దు అని చెప్పారు. ఒక విషయం చెప్తాను, మీరు అన్నారు కదా తర్వాత వచ్చింది అది. యాక్చువల్లీ నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి గారు నేను 2 సీక్రెట్లు చెప్తా అన్నారు. 2 సీక్రెట్లు చెప్తా అని చెప్పి ఒకటి ఏంటంటే ఎన్డీఏలో కలుస్తా అని చెప్పి వచ్చారు కేసీఆర్ గారు అన్నారు. అయితే కాదు కూడదు, మిమ్మల్ని జాయిన్ చేసుకునే ప్రసక్తి లేదు అన్నారు. దాని తర్వాత కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్నది మీ ఆశీస్సులు కావాలన్నారు. అంటే నా ఆశీస్సులు ఎందుకయ్యా, ప్రజల ఆశీస్సులు ఉంటే సరిపోతుంది, మీరు చేసుకోండి అని అన్నారు. సో ఈ రోజు కూడా మీరు చూడండి, ఆ లెక్కలే చూడండి, ఆ రోజు ఉన్నారు కాంగ్రెస్ కూడా ఉంది కదా, ఏంటంటే ప్రధాన అబద్ధాలు చెప్తున్నారు అంటారు. కానీ వ్యవహార శైలి చూడండి, మొన్న చెన్నై వెళ్ళొచ్చారు రేవంత్ గారు, కేటీఆర్ గారు, కేసులు ఇష్యూ ఉండదు. ఈరోజు ఎంఐఎంతో ఇప్పుడు వీరిద్దరు చూడండి, అంటే ఐడియాలజికల్లీ ఎట్లా ఉంటుందంటే అందుకనే వీళ్ళ ఎమ్మెల్యేలు అందులోకి పోయినా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇందులోకి వచ్చినా అసలు ఏమాత్రం తేడా అనిపించదు వారికి. అది విషయం అన్నట్టు. ఏంటి ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్నాయట, సిద్ధంగా ఉన్నారా? కేటీఆర్ చెప్పారు శ్రేణులందరినీ ఆయన ఒక్కసారి మీరందరూ వార్ ఫుటింగ్ జోన్లోకి రండి అని చెప్తున్నారు. సరే, మిగతా విషయాలు మాట్లాడదాం, ప్రభుత్వాలు పడిపోవడం